హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. ట్రిక్ను కనుక ఫాలో అయితే మీకు ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్, లైక్ కంప్యూటర్ అంటే కంప్యూటర్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, నెక్స్ట్ ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్లో, ఏ కాలేజీలో కావాలనుకుంటే ఆ కాలేజీలో రాబోతుంది సీటు. ఆ ట్రిక్ ఏందన్నది చెప్పడానికంటే ముందు ఇలా మీరు నార్మల్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ కాండి. మీ ఐడితో పాటు ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలన్నది నేను చెప్పబోతున్నాను. సో దీనికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలని అంటే, మీకు ఫస్ట్ మీ ప్రయారిటీ అన్నది బ్రాంచ్ వైజా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాయిస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అన్న బ్రాంచ్లనే సీట్ కావాలి అంటే 3 టైప్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. ఒకటేమో బ్రాంచ్ వైజ్ వెబ్ ఆప్షన్, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ వైజ్ వెబ్ ఆప్షన్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మెథడ్ ఏంటంటే కాలేజ్ వైజ్ ప్లస్ బ్రాంచ్ వైజ్ వెబ్ ఆప్షన్. సో ఇప్పుడు ఇందులో నేను మీకు ఫస్ట్ చెప్పబోయేది బ్రాంచ్ వైజ్ వెబ్ ఆప్షన్. అంటే మీరు కనుక మీ టార్గెట్ ఓన్లీ కంప్యూటర్ సైన్సే అనుకోండి, కంప్యూటర్ సైన్సే మీ టార్గెట్ సీట్ రావాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మీరు అనుకున్న కాలేజ్ ఎంతో కొన్ని కాలేజ్ అనుకుంటారుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రిపరేషన్ కూడా చేసి పెట్టాను. సో ఇలా కొన్ని కాలేజెస్ అయితే నేను కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన టాప్ కాలేజెస్ అయితే అనుకున్నాను. సో మాస్ ఆఫ్ ట్యాంక్, ఐఓఈఎస్, వరంగల్, నిజామాబాద్. సో కంపల్సరీగా ఇట్లా కాలేజ్ కోడ్స్ నాలెడ్జ్ ఉండాలి, డిస్టిక్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నది నేను రాసుకొని కూడా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆ డిస్ట్రిక్ట్స్ని అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ నేను ఇక్కడ చూస్తే ఆదిలాబాద్, నెక్స్ట్ వచ్చేసి గద్వాల్, హన్మకొండ, నెక్స్ట్ హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి లైక్ మేడ్చల్, నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల్, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ, నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి, వనపర్తి, వరంగల్. సో ఇలా కాలేజెస్ అయితే నేను సిద్దిపేట ఇలా పెట్టుకున్నాను. సో పెట్టుకున్నాక ఇప్పుడు నా చాయిస్ కంప్యూటర్ సైన్స్ అన్నా కదా, ఇప్పుడు ఏం చేయాలన్నది మీకు చెప్పబోతున్నాను. కాలేజ్ వైజ్ ఆప్షన్స్ బ్రాంచ్ వైజ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే. సో ఇప్పుడు మీ చాయిస్ ఏంటి? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో నేను ఇంతకుముందు మీకు ఇక్కడ ఒక ఆర్డర్ చెప్పాను కదా. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఈ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మాస్ ఆఫ్ ట్యాంక్ నేను నా ప్రయారిటీ అనుకున్నాను కాబట్టి కంప్యూటర్ సైన్స్ మాస్ ఆఫ్ ట్యాంక్లో మీరు నెంబర్ 1 అన్నది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాయిస్ ఏంటిది? ఐఓఈఎస్, గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఐఓఈఎస్ అన్న కాలేజ్ ఎక్కడుందో అన్నది చూసుకోవాలి. ఐఓఈఎస్ అన్న బ్రాంచ్ కాలేజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ కాలేజీలు అన్నీ ఒక్కొక్కనే ఉంటాయి. సో ఐఓఈఎస్ ఇక్కడ సెకండ్ ప్లేస్ కాబట్టి కాలం కూడా కన్ఫ్యూజ్ కావద్దు. 1 2 3 4 5 6 6th లైన్లో ఉంది అది. సో 6th లైన్లో 1 2 3 4 5 6 6th లైన్లో ఈ కాలేజ్ సెకండ్ ప్లేస్ అనుకున్నా కాబట్టి సెకండ్. సో నేను పెట్టేటి ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించే. సో సెకండ్ ప్లేస్లో ఐఓఈఎస్ కాలేజ్ అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉన్న కాలేజీ థర్డ్ ప్లేస్ అనుకున్నాను. సో వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ని థర్డ్ ప్లేస్లో పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ అని పెట్టుకున్నాను నేను. సో గౌట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ డిస్టిక్ ఎక్కడుంది మనకి పైన ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. నిజామాబాద్ నేను డిస్టిక్ సెలెక్ట్ చేయలే అనుకుంటా. సో ఎనీహౌ నిజామాబాద్ డిస్టిక్ సెలెక్ట్ చేయలేకుంటే కన్ఫ్యూజన్ ఏం లేదు, మళ్ళీ మీరు వెనకకొచ్చి కూడా ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. దాన్ని ఎలా అన్నది చెప్తాను. నిజామాబాద్ మిస్ అయింది కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ అన్నది కంపల్సరీ మళ్ళీ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్స్ అనండి. ఓకే తర్వాత ఇప్పుడు లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి, వెనుకకి వెళ్తుంది. సో వెనుకకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నిజామాబాద్ మిస్ అయినాం కాబట్టి నిజామాబాద్ని ఎంటర్ చేయాలి అంటే మళ్ళీ ఏవేవి మిస్ అయిందో అవన్నీ ఎంటర్ చేయండి. నిజామాబాద్ మిస్ అయింది, ఆదిలాబాద్ అనుకున్నాంగా, ఆదిలాబాదు, హన్మకొండ, హైదరాబాదు, నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి వద్దులేండి, ఖమ్మం, నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్, మెదక్, మంచిర్యాల్, నల్గొండ. సో కరీంనగర్ పెట్టేసినాం, మోస్ట్లీ కరీంనగర్,
సో సిద్దిపేట, రంగారెడ్డి, నెక్స్ట్ ఇలా వరంగల్, వనపర్తి ఇలా క్లిక్ చేసుకోండి. మిస్ అయినా ఒకవేళ స్టేట్ డిస్ట్రిక్ట్స్ మిస్ అయినా సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ అన్నదాన్ని మీరు క్లిక్ చేయగానే మీరు ప్రీవియస్గా పెట్టుకున్న ఏడికి పోవు, నో ప్రాబ్లం. మీరు ప్రీవియస్గా ఏ అయితే ఆప్షన్స్ అనుకున్నారో అవి ఏడికి పోవు అలాగనే ఉంటాయి. సో మళ్ళీ మనం కంప్యూటర్ సైన్స్ ఏ ప్లేస్కి వచ్చాము, మనము నిజామాబాద్ పెట్టుకోవాలనుకున్నాం కదా. సో ఇప్పుడు నిజామాబాద్ కాలేజీని 4th ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటే నిజామాబాద్లో ఉన్న కాలేజు ఏ లైన్ అని చెప్పాను, 1 2 3 4 5 6 6th లైన్లో ఇది 4th కాలేజ్ కాబట్టి 4 అని, సారీ ఈ లైన్ కాదు, ఈ లైన్ 4th లైన్, ఇక్కడ 4th ప్లేస్ నిజామాబాద్ కాలేజ్ అనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి SGM గౌట్ పాలిటెక్నిక్. SGM గౌట్ పాలిటెక్నిక్ వచ్చేసి ఇది ఎక్కడుంది అని అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న SGM కాలేజ్. సో నా చాయిస్ 5th చాయిస్ 5th. సో నెక్స్ట్ వచ్చేసి నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీని 6th ప్లేస్లో అనుకున్నాను. సో నల్గొండ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి సరిపోతుంది, నల్గొండ డిస్ట్రిక్ట్. సో నేను ఇలా మీరు కనుక మీ చాయిస్ కనుక నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎంత నెంబరు నల్గొండలా. సో నల్గొండలో ఇక్కడ చూడండి, నల్గొండ కాలేజీలో మనకు ఏంటిది అది లేదు కాబట్టి సిఎస్ లేదు. సో సిఎస్ ఈ సైడ్ ఉన్నాయా, ఇక్కడ మిస్ అయింది యాక్చువల్గా సిఎస్ లైన్ ఇది 4, నో ప్రాబ్లం. ఇది డిలీట్ చేసిన ఇష్యూ ఏం లేదు. సో ఇదే జనరల్గా అందరు చేసే మిస్టేక్స్. ఈ లైన్స్ బోర్డు వాడు కొంచెం చూసి చేస్తే స్క్రోల్ చేసినప్పుడు కూడా మనకి కనిపించేలాగా ఉంటే. సో నల్గొండ 6th ప్లేస్ అనుకున్నాం కాబట్టి నల్గొండ ఎక్కడుంది, ఇంతకుముందు కనిపించిందిగా మనకి, మేడ్చల్, నల్గొండ. సే ఇది ఇప్పుడు 6th ప్లేస్ అనుకున్నాం కదా, 6th ప్లేస్. సో ఇలా మీ చాయిస్ కనుక ఒకటే బ్రాంచ్ అనుకుంటే ఇలాగా కంప్యూటర్ సైన్స్ మీరు ఏదైతే టాప్ ఆర్డర్లు అనుకున్నారో ఆ ఆర్డర్ ప్రకారము ఎన్ని ఉంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్ ప్రకారం సీరియల్గా మీ ర్యాంక్ ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సీరియల్గా కంప్యూటర్ సైన్స్ టాప్ నుంచి బాటమ్ వరకు ఇలా నేను చూపించిన ఆర్డర్ ప్రకారము మీరు కనుక సీట్ పెట్టుకుంటే 100% మీ కంప్యూటర్ సైన్స్లో సీట్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎలా అంటే బ్రాంచ్ వైజ్ అలాట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ వైజ్గా పెట్టుకోవాలంటే ఏంటి, ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను. సో దానికోసం ఏం చేయాలి అంటే నేను జస్ట్ ఈ డెమో పర్పస్ కోసం ఇవి ఏవైతే పెట్టినో అవన్నీ తీసేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్కి పెట్టేసినవి అన్నీ తీసేసి, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ కదా, ఇవన్నీ ఇంతకుముందు తీసేసి రైట్. సో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ చిన్న మిస్టేక్లు ఒక్క నెంబర్ కనపడకుంటున్నా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుంది. సో ఇట్లా క్లీన్ చేశాను. ఇప్పుడు కాలేజ్ వైజ్ ప్రిఫరెన్స్, సెకండ్ వెబ్ ఆప్షన్ ప్యాటర్న్ ఏమని చెప్పాను. ఫస్ట్ కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అంటే కంప్యూటర్ సైన్స్ అనుకున్నారు కదా, మీరు కంప్యూటర్ సైన్స్ సీట్లు అన్నీ పెట్టేసేయండి ఆర్డర్ ప్రకారం 1 2 3 4 5 6 మీరు అనుకున్న కాలేజ్. నెక్స్ట్ బ్రాంచ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాలేజెస్ ఏవేవి ఉన్నాయో ఒక 3 కాలేజీలు 4 కాలేజీలు మన ఛానల్లో ఏ కాలేజీలు ఉన్నాయి వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏందని చెప్పాను. సో నెక్స్ట్ సిపిఎస్, ఇది బ్రాంచ్ వైజ్ మీరు అనుకుంటే బ్రాంచ్ ప్రయారిటీ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. సిఎస్ తర్వాత ఏఈఏ, తర్వాత సిపిఎస్, ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అన్న ఇట్లా ఈ ఆర్డర్ ప్రకారం కంప్యూటర్ సైన్స్ మీరు అనుకున్న కాలేజ్ అయిపోయినాయి ఏఐ ఇట్లా అన్ని పెట్టేసుకుంటూ పోండి. సో 100% మీకు అనుకున్న బ్రాంచ్లో సీట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావాలి, కాలేజ్ అండి ఇక్కడ బ్రాంచ్ ప్రయారిటీ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు అనుకున్న కాలేజ్ మాస్ ఆఫ్ ట్యాంక్ అనుకుందాం, నాకు మాస్ ఆఫ్ ట్యాంక్లో సీట్ వస్తే చాలు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి. సో ఇప్పుడు మాస్ ఆఫ్ ట్యాంక్ అన్న బ్రాంచ్కి వెళ్దాం, మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్కి వెళ్దాం. సో మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంది కదా, సో హైదరాబాద్ కింద ఉంటుంది. హైదరాబాద్ మాస్ ఆఫ్ ట్యాంక్ పైన ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ చూడండి హైదరాబాద్లో మాస్ ఆఫ్ ట్యాంక్లో సీట్ వస్తే చాలనుకుంటే అప్పుడు ఫస్ట్ చాయిస్ సిఎస్ నేను అనుకుంటున్నా, సిఎస్లో సీటు ఫస్ట్ ప్లేసు.
తర్వాత ఎలక్ట్రానిక్స్ సెకండ్ ప్లేసు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ థర్డ్ ప్లేసు, నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఫోర్త్ ప్లేసు, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఫిఫ్త్ ప్లేసు. సో ఇలా మాస్ ఆఫ్ ట్యాంక్లో సీట్ వస్తే, కాలేజ్లో నాకు సీట్ వస్తే చాలు అనుకుంటే ఇలా ఫాలో కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఐఓఈఎస్ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటున్నాను నేను, అప్పుడేం చేయాలి అని అంటే ఇది కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఐఓఈఎస్ కాలేజీ ఎక్కడుంది ఒకసారి చూద్దాం. సో అక్కడ సరే, ఇక్కడ ఇంతకుముందు ఎంత నెంబర్ 5 అయిపోయింది కదా. సో ఐఓఈఎస్ కాలేజ్లో కింద ఉంది. సో ఇక్కడ నుంచి 6th నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచెస్ కన్ఫ్యూజన్లో కూడా తప్పు పెట్టకండి, ఎందుకంటే పైన నెంబర్ ఉంటుంది, కింద ఇది ఉంటుంది కాబట్టి చిన్నగా కింద నుంచి పైనకి స్క్రోల్ చేసుకుంటూ పోతే అప్పుడు మీకు కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఏ బ్రాంచ్ అది అన్నది. సో ఇలా చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో 5 అయిపోయినాయి. సో 5 తర్వాత 6th, ఫర్ ఎగ్జాంపుల్ 6th ఇక్కడ నేను ఏఐ దాంట్లో కావాలి, 6th ఏఐ. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో కావాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ 7th. అంటే ఇలా ఐఓఈఎస్ కాలేజీలో కావాలనుకుంటే ఇలా మీరు అనుకున్న బ్రాంచ్ని సీరియల్ ప్రకారం పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. 6, 7, 8 అంటే 8th అన్నది ఏ బ్రాంచ్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దులేండి, ఇది బయోమెడికల్. సో ఇది. సో ఇలా ఈ కాలేజీలో మీరు అనుకున్న బ్రాంచ్లో సిఈ ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరు 8th ప్లేసు, నెక్స్ట్ 9th ప్లేసు ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు అప్పుడు మీరు అనుకున్న మాస్ ఆఫ్ ట్యాంక్లో కానీ ఐఓఎస్ కాలేజీలో కానీ సీట్ రావడం జరుగుతుంది. సో అలాగనే వరంగల్ కాలేజీలో మీరు ఏ బ్రాంచెస్ అనుకున్నారో ఆ బ్రాంచెస్ రాసేయండి, సరిపోతుంది. సో అలాగనే నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ వరంగల్ కాలేజ్ అన్నా కదా. సో వరంగల్ కాలేజీలో ఉన్న బ్రాంచెస్ ఏ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నది పెట్టేసేయండి, సరిపోతుంది. సో ఇలా స్టూడెంట్స్ ఇలా పెట్టేసుకుంటూ వెళ్తే మాత్రం మీకు 100% సీట్ రావడం అన్నది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ప్లస్ బ్రాంచ్ అన్నా కదా, అది ఎట్లా అన్న దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. కాలేజీలో కంప్యూటర్ సైన్స్ని పెట్టేసుకుంటూ వెళ్ళండి, మాస్ ఆఫ్ ట్యాంక్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐఓఎస్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కావాలనుకోండి, ఎలక్ట్రానిక్స్లో మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో మాస్ ఆఫ్ ట్యాంక్ అంటే మాస్ ఆఫ్ ట్యాంక్లో 3rd, నెక్స్ట్ ఐఓఎస్లో 4th. ఇలా కనుక పెట్టుకుంటే వెళ్తే మాత్రం మీకు 100% బ్రాంచ్ వైజా కాలేజ్ వైజా మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు మాత్రం 100% మీరు చెప్పే విషయం ఏంటంటే మీకు మంచి ర్యాంక్ ఉందని తక్కువ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి, చాలా కాలేజ్ పెట్టండి. చాలా కాలేజ్ పెడితే 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు సీట్ రావడం అన్నది జరుగుతుంది. సో ఈ డేటా కూడా మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది, ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి కనుక చూస్తే మీకు డేటా అన్నది కనిపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.